సో వాళ్ళకి కూడా మంచి అనిపించింది అనమాట. అట్లా చేస్తూ చేస్తూ అప్పుడులో 150 రూపీస్ నేను కార్ తుడిస్తే నాకు ఇచ్చేవాళ్ళు పర్ మంత్కి. సో ఒక రోజు ఏమైపోయింది, ఇట్లనే సడన్గా మా ఇంట్లో వాళ్ళకి షో ఉంది రండి అని చెప్పాను అనమాట. ఎర్రగడ్డకి ఒక షో ఉంది, మన ఫ్యామిలీస్ అందరినీ పిలుస్తున్నారు రండి అని చెప్పాం. వచ్చారు. వర్షం పడుతుంది కదా రండి షోరూంలో నించున్నామని చెప్పి షోరూమ్ కింద నించోబెట్టాను అనమాట. రీసెంట్లీ 2 years బ్యాక్ అనుకుందాం. నించున్నారు, వాళ్ళకి ఏం అర్థం కాలేదు. సరే కార్ పక్కన నించోండి అని చెప్పాను అంతే. ఒక కార్ ఇట్లా ఫుల్ కవర్ అయ్యిందనమాట. కార్ పక్కన నించోండి అని చెప్పిన. సరే అన్న ఓపెన్ చేయి కార్ అని చెప్పాను అంతే. వాళ్ళు ఓపెన్ చేశారు, కంగ్రాచులేషన్ బోర్డు వేశారు, సాంగ్ పెట్టారు, అన్ని బ్లాస్ట్ చేశారు. వీళ్ళకి ఏం అర్థం కాలేదు కాసేపు వరకు. ఏంటంటే మా మాస్టర్ వచ్చి మీ కొడుకే కొన్నాడు కార్ అని చెప్పాను. సూపర్. యూనో వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు మాటలేవు ఇంకా వాళ్ళ దగ్గర. షాక్ కంప్లీట్. అప్పుడు మా మదర్ లేరండి, మదర్ ఊర్లో ఉండే. మదర్ తెలియదు ఇంకా. అక్క, బావ, డాడీ. బావ అంటే కొత్తగా వచ్చిన వాడు అంత ఎక్కువ తెలియదు నా గురించి. ఇక డాడీ, అక్క, మా అన్న వీళ్ళైతే ఫుల్ షాక్. అంటే వాళ్ళు నన్ను ఏమనుకునే వాళ్ళు అంటే అప్పట్లో ఎవరైనా ఏమనుకుంటారు, ఇప్పుడు నా పోస్ట్లో కొన్ని ఉంటాయి, నేను బాగా ఎక్కువ నాకు ట్రిప్స్ ఇష్టం అనమాట. గోవాస్ కానీ లేకపోతే టెంపుల్స్కి ఎక్కువ వెళ్తుంటా, ట్రిప్ చేయడం ట్రావెల్ చేయడం చాలా ఇష్టం. అట్లా తిరుగుతూ ఉంటుంటే వీడు పైసలు వచ్చినాయని ఇట్లా బలాదూరు వేస్తుండేమో ఎవరైనా అది అనుకుంటారు కదా. సో నేను ఎంతేం చేసినా నేను బ్యాకప్ మాత్రం పెట్టుకుంటున్నాను అనమాట. ఒక వచ్చిందాన్ని కొంచెం డివైడ్ చేసుకొని నా సొంతంగా మాత్రం నేను పక్క ఖర్చు పెట్టుకుంటా, అది మాత్రం పక్క. నాకు చేసుకోకుండా మాత్రం నేను ఎవరికి ఏం చేయను, అది మాత్రం పక్క. ఎందుకంటే రేపు పొద్దున నేను ఫీల్ అవ్వద్దు ఫర్దర్గా. రేపు పొద్దున్న నన్ను ఏం చేసామనే ఒక ఫీల్ రాకుండా ఇంకా తిరిగి చూసుకుంటే ఏంటంటే నా హ్యాపీనెస్ ఉందనుకుంటే చాలు. నాకు ఏమున్నా లేకపోయినా నేను హ్యాపీగా ఉన్నారా అని అనుకుంటే చాలు. ఇంకా అక్కడ మా ఫాదర్కి ఏం అర్థం కాలేదు, మదర్కి ఏం మదర్కి చెప్దామన్నా మదర్ అక్క లేదు, ఫోన్ చేసి చెప్తే అర్థం కాదు. అంటే అంత మమ్మీ అంత చాలా ఇదనమాట, అంటే ఎక్కువ అర్థం కూడా కాదు కారా అవునా అంటది అంతేగాని పెద్దగా ఏం తెలీదు. డైరెక్ట్ తీసుకెళ్ళి చూపించడానికి చాలా ఉండే. ఫుల్ వర్షం పడుతుంది సరే అని చెప్పి నెక్స్ట్ డే కూడా మమ్మీకి వెళ్ళి చూపించిన. మమ్మీ టీయర్స్గా ఇంట్లో వాళ్ళందరికీ ఉంటుంది కదా, అందరుగా ఏడుస్తుంది. మమ్మీ ఏం బెట్ట నువ్వు కారు ఉండడం ఏంటంటే రా ఎక్కువ మమ్మీ నీ కార్ ఇది ఎక్కువ దీంట్లో కూర్చో అని చెప్తే ఎక్కడికి కూడా రాదు. మా మమ్మీకి ఎక్కిచ్చి తీసుకొని వెళ్తాడు, వేసుకొని హక్ చేసుకొని ఏడ్చి ఒకప్పుడు అంటే చెప్పుకుంటారు ఒకప్పుడు మనం ఎట్లుండేటోళ్ళం అని చెప్పేసి అట్లా మాట్లాడుకుంటూ ఇప్పుడు ఏం పెట్టా నా కళలని నిజం చేస్తున్నాను, నాకు ఒకప్పుడు కళ ఉండే ఇట్లా అని చెప్పని మమ్మీ బాధపడుతూ నన్ను బాధ పెట్టి మమ్మీ అయిపోయింది ఇంకా బాధ. అది బాధ కాదు ఆనందం. అంటే ఇది చూస్తానా జీవితంలో అని తనకి ఎక్కడో ఉండుంటుంది ఆ బాధ. నార్మల్గా చాలామంది పేరెంట్స్కి ఒక బాధ ఉండిపోతుంది లోపల. అంటే వాళ్ళ కోరికలు అట్లీస్ట్ వాళ్ళ కొడుకులనన్నా అలా చూసుకోవాలి అని. కానీ చాలామంది కొడుకులు ఏమనుకుంటారు, కూతుర్లు ఏమనుకుంటారు అంటే మీ ఇష్టాలని మా మీద రుద్దుతున్నారా అనుకుంటారు. కానీ అలా ఎదిగితే అరే ఓకే మనం చూడలేదు, అట్లీస్ట్ నా కొడుకన్నా ఆ లెవెల్లో బతుకుతున్నాడు, రేపు పొద్దున ఈరోజు నేను మాట పడ్డది వాడు పడాల్సిన అవసరం ఉండదు అనేది వాళ్ళ బాధ. సో అది హ్యాపీనెస్.